సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! బయటికి వెళ్ళే సిట్యుయేషన్స్ లేకపోయినా ఇంట్లోనే ఉన్నా కూడా ఈ ఎండ ప్రభావం మనల్ని అయితే వదలటం లేదు. ఇంట్లో ఉన్నా కూడా ఎండ ఎంత తీవ్రంగా ఉంది అన్నది ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అన్నమాట. ఏ పని చేస్తున్నా బాడీ డీహైడ్రేషన్ అయిపోవటం, చెమటలు వచ్చేయటం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వైజాగ్‌లో అయితే మరీ ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనకి డీహైడ్రేషన్‌తో పాటు మొత్తం రిలాక్సేషన్ కూడా ఇచ్చేటట్టు ఒక సూపర్ డ్రింక్ అయితే తాగాలనిపిస్తుంది కదా! ఈరోజు వీడియోలో నేను అదే అంటే మన వేసవి తాపాన్ని తగ్గించుకోవడంతో పాటు ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకునే డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. నేను ఈ డ్రింక్‌ని నలుగురు కోసం తయారు చేస్తున్నాను. అంటే నలుగురు తాగడానికి. అందుకు ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్లు షుగర్‌ని యాడ్ చేశాను. దాని తర్వాత నేను గంట ముందు సబ్జా గింజలను అయితే నానబెట్టానండి. నానబెట్టాక ఇలా అవుతుందన్నమాట. మనందరికీ తెలిసిందే కదా సబ్జా గింజలు ఎంత ఈ సమ్మర్‌లో ఎక్కువగా మనం సబ్జాని తీసుకోవటం వల్ల మనకి చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఇన్స్టెంట్‌గా మన శరీరంలో వేడిని అయితే కంట్రోల్ చేస్తుంది. చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే డీహైడ్రేషన్ కూడా రాకుండా చాలా బాగా మనకి ఉపయోగపడుతుందన్నమాట. కాపాడుతుంది మెయిన్గా చెప్పాలంటే. శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. ఇందులో ఏంటంటే ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఈ కూడా మనకి సబ్జా గింజల నుంచి లభిస్తుంది. ఇందులో యూజ్ చేసిన సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ అండి. నేను ఒక నిమ్మకాయని ఫుల్గా ఇందులో యూజ్ చేశాను. ఇందులో నేచురల్గానే నిమ్మకాయలోనే మనకి విటమిన్ సి అన్నది చాలా ఎక్కువగా మనకి లభిస్తుంది. ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో విటమిన్ సి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అన్నది పెరుగుతుంది. ఈ నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అన్నది పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మన శరీరాన్ని కాపాడుతుంది. రోజు నిమ్మకాయ నీళ్ళు తీసుకోవటంలో మనకి ఎంతో ఆరోగ్యం ఉందని మనందరికీ తెలుసు. ఆ నిమ్మకాయతో పాటు ఈ సబ్జా గింజల్ని కూడా మనం యాడ్ చేసుకొని మనకి తీసుకుంటే మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే వేడి ఈ సమ్మర్లో ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి కూడా ఒక మంచి డ్రింక్ అన్నది ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఇంట్లో కూడా సబ్జా గింజలు అలాగే నిమ్మకాయలు అన్నవి కంపల్సరీగా ఉంటాయి కాబట్టి మనం ఈ డ్రింక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. రోజు కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. చాలా సింపుల్గా ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం పుదీనాని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ రూమ్ టెంపరేచర్ వాటర్ని యూజ్ చేశాను కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ అనేవి ఇక్కడ యాడ్ చేశాను. అలా కాకుండా కూలింగ్ వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లం అయితే లేదు. బట్ నార్మల్ వాటర్నే ప్రిఫర్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే ఉండే 2 వస్తువులతో మనకి ఈ వేసవి తాపాన్ని తగ్గించుకునే డ్రింక్ మనమే తయారు చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా మనకి డీహైడ్రేషన్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుందన్నమాట. ట్రై చేయండి. రోజు తీసుకోవడంలో ప్రాబ్లం అయితే అసలు ఏమీ లేదు. ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.